దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. కంటిన్యూ చేద్దాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చదవబడినటువంటి దైవ వర్తమానంలో కొన్ని అద్భుతమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. మనసుతో పరిశుద్ధాత్మ సహాయముతో దేవుడి మాటలు అందరూ కూడా ఆలకించాలి. కొంచెం మనసు పెడితే వాక్యం మీకు అర్థమవుతుంది. మీరందరూ కొంచెం మనసు పెట్టాలి. చాలా విలువైన సందేశాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నారు. మనకు మన కుటుంబాలకు అవసరమైన సందేశాన్ని ప్రభు మనకు ఇవ్వటం జరుగుతుంది. కనుక వాక్య విషయంలో ఎవరు కూడా అశ్రద్ధ చూపకూడదు. గమనించండి, దేవుడు అపోస్తులుడైన పౌలు ద్వారా ఆనాడు ఎఫెసీ సంఘానికి చెప్పినట్టుగానే ఈరోజు మనతో చెబుతున్నారు. మనం పోరాడునది శరీరులతో కాదు. బాగా మనసు పెట్టాలి. మనం పోరాడుచున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులైన లోకనాథులతో పోరాడుచున్నాం. కంటికి కనిపించని శక్తులతో పోరాడుతున్నాం. ఈ పోరాటములో మనకు జయము కావాలి అంటే ప్రార్థన శక్తి మనకు కావాలి. ప్రార్థన ద్వారానే వాటిని మనం జయించగలం. ప్రార్థన లేకుండా వాటిని జయించటం అసాధ్యం. గుర్తుపెట్టుకోండి, శక్తులతో మనం పోరాడాలి, మనుషులతో కాదు. శక్తులతోనే పోరాడుతున్నాం. వాటిని జయించాలి అంటే మనకు ప్రార్థనా శక్తి కావాలి. ఏ శక్తి చెప్పండి? ప్రార్థన లేకుండా వాటిని జయించటం అసాధ్యం. శక్తులు కదా అన్న కొన్ని తంత్రాలు అంతరాలు కట్టుకుంటాం అంటారేమో. తంత్రాల ద్వారా అంతరాల ద్వారా మరింత బలహీనం అవుతుంది, కానీ దురాత్మ శక్తులు నీ నుండి పారిపోలేవు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతున్నాడు, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనము వాటిని జయించాలంటే ప్రార్థన శక్తిని మనం కలిగి ఉండాలి. ప్రార్థన బలాన్ని మనం కలిగి ఉండాలి. గమనించాలి, పౌలు రాస్తారు చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. పౌలు కొలస్సీలకు రాస్తూ 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అందుచేత
ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక సంపూర్ణ జ్ఞానమును దేవుని స్తోత్రం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానలేదు. మనం పోరాడుతున్న శక్తులతో జయం పొందాలంటే ప్రార్థన చేయటం మానకూడదు. ఎప్పుడైతే ప్రార్థన మానేస్తామో శక్తుల యొక్క ప్రభావం మన కుటుంబాల మీద మరింత అధికమవుతుంది. మన ఆత్మీయ జీవితము నానాటికి తగ్గిపోతూ ఉంటుంది. ప్రార్థన ఎప్పుడైతే మనం మానేస్తామో, విషయాలు గుర్తుపెట్టుకోండి, శక్తులతో మనం పోరాడుతున్నాం, ప్రార్థన ద్వారానే వాటిని జయించాలి. అయితే ప్రార్థన మానేయట ద్వారా అపవాది శక్తులను జయించటం వీలు కాదు. ఎందుకంటే సంఘం విజయం పొందాలి అంటే, కుటుంబాల్లో క్షేమము కలగాలంటే, మన జీవితంలో ఆత్మీయంగా బలపడుతూ ఉండాలంటే ప్రార్థన అన్నది చాలా విలువైనది. ప్రార్థన చేయకుండా అపవాది అనేక విధాలుగా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. ముఖ్యంగా వాడు ఉపయోగించే ఆయుధం ఏంటో చెప్పిన, మనం ప్రార్థన చేయకుండా అపవాది ఆటంకపరిచే మొట్టమొదటి ఆయుధం ఏంటంటే మనకు పనులు కల్పిస్తారు. ఇంటిలో పని, ఆఫీసులో పని, మరి చదువులో పని, హోంవర్క్, పొలం పనులు, ఇలాగ ఏదో ఒక పని కల్పిస్తారు. ఏదో ఒక పని. వాక్యం వినకుండా అపవాది ఏం చేస్తాడు? పనులు కల్పిస్తాడు. నిర్గమకాండంలో ఒకసారి చూడండి. నిర్గమకాండం 5వ అధ్యాయం. నిర్గమకాండం 5వ అధ్యాయం చూద్దాం. ఆ 18, 19 వచ్చిన సార్ చూడండి. ఫరో ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ మోసే అహరోనులు వచ్చి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారు. అయ్యా, మేము మా ప్రజలు దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి, దయచేసి మమ్మల్ని పంపండి అని చెప్పి అడిగారు. ఆ మాటకు ఫరో ఏమన్నాడు? నేను పంపను. ఇశ్రాయేలుల మీద మరింత భారం పెట్టాడు. మీరు పని మానకూడదు. ఇప్పటి వరకు మేము మీకు గడ్డి ఇచ్చాం, మట్టి ఇచ్చాం, ఇక నుంచి అది కూడా ఇవ్వబడదు. మీరే గడ్డి తెచ్చుకోవాలి, మీరే మట్టి తెచ్చుకోవాలి, ఇటుకల లెక్క మాత్రం తగ్గకూడదు. పని భారం పెంచాడు. ఆరాధన చేద్దాము, ఆరాధన చేయడానికి పోతాము అంటే పని భారం పెరుగుతూ ఉంది. మనం ప్రార్థన చేసుకుందాము అనేలోగా ఏదో ఒక పని మనకు అపవాది కల్పిస్తాడు, ఏదో ఒక ఆలోచన మనకిస్తాడు. ప్రార్థన చేయకుండా ఉండటానికి అపవాది వాడే ఆయుధం ఏంటంటే మనకు పనులు కల్పించటం. వాడు ఎల్లప్పుడూ కూడా మన మీద దృష్టి పెట్టి ఉంటాడు. ప్రకటన గ్రంథంలో మన మీద నేరం మోపువాడైన అపవాది కాలము కొంచెమేనని ఎరిగి రాత్రి పగళ్ళు మన మీద దృష్టి పెట్టాడట. కాలము కొంచెమేనని ఎరిగి ఈ కొంచెములో వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తారు, ఎక్కువగా దేవునికి దగ్గర అవుతారని వాడు దృష్టి పెట్టి మన మీద లేనిపోని నిందలు మోపటానికి, లేకపోతే ఏదో ఒక పని కల్పించడానికి వాడు ప్లాన్ చేసుకుంటాడు. అపవాది తంత్రములు మనం ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది విసిరే ఆయుధాలు, ఆటంకపరిచేది ఒకే ఒక ఆయుధం ఏమిటంటే ప్రార్థన. ఈ ప్రార్థన ఎప్పుడైతే నువ్వు నీ కుటుంబంలో మానేసావో, నీ వ్యక్తిగత జీవితంలో మానేసావో, అపవాది గుంపు అంతా కూడా నీ మీద వచ్చి పడుతుంది. శరీరులతోనే జయించలేక మనం ఓడిపోతున్నాం. మన ఇంట్లో వారిని మనం జయించలేక ఓడిపోతున్నాం. అలాంటిది కంటికి కనిపించని శక్తులతో మనం పోరాడుతున్నాం అంటున్నాడు భక్తుడు.
మరి ఎంత ప్రార్థన జీవితం కావాలి ఇప్పుడు? ఒకసారి మార్కు సువార్తలో దేవుడు ఒక మాట రాసినాడు చూడండి. వచ్చిన మార్కు సువార్త, క్షమించాలి, 9వ అధ్యాయము 28, 29 వచనాలు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే మీరు దానిని జయించలేకపోయారు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎందుకు అపవాదిని జయించలేకపోతున్నాం? ఎందుకు మనం ఓడిపోతున్నాం? ఎందుకు మన కుటుంబాల్లో శ్రమలను మనము అధిగమించలేకపోతున్నాం? ఎందుకు ఈ దరిద్రం నుంచి బయటపడలేకపోతున్నాం? ఎందుకు ఈ బలహీనతల నుంచి బయటపడలేకపోతున్నాం? శిష్యులు ఏకాంతముగా అడుగుతూ వచ్చారు, ఎందుకయ్యా నా పరిస్థితి ఇలా అయిపోయింది? మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు ఎదురైన శోధనను బట్టి, కలుగుతున్న బాధను బట్టి ప్రార్థనలు దేవుని అడుగుతుంటాం, ఎందుకో నా పరిస్థితి ఇలా అయింది. మందిరానికైతే నేను మానలేదు, కానుకలు ఇవ్వటం మానలేదు, పరిచయం చేయటం మానలేదు, ప్రార్థన చేయటం మానలేదు, మరి ఎందుకో నా పరిస్థితి ఇలా అయిపోయింది. దేవుని దగ్గర అప్పుడప్పుడు మనం అడుగుతూ ఉన్న కొన్ని మాటలకు దేవుడు చెబుతున్నాడు, మీరు ప్రార్థన చేయకపోవటం వలనే. ప్రార్థన చేస్తున్నాం కదా, ఒక ఉదాహరణ చెప్తాను మీకు, తప్పుగా అనుకోకూడదు. మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 9 నెలలు నిండిన తర్వాత ఓ తల్లి ప్రసవ వేదన పడుతున్నప్పుడు, నేను విన్న మాటే, చూసింది కాదు, డాక్టర్లు చెబుతుంటారట, కొంచెం మీరు గట్టిగా ముక్కండి అని చెప్తారట. కొంచెం ఓడ్చుకొని కొంచెం గట్టిగా ముక్కండి అని చెప్తారట. ఎందుకంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 66:9 వచనం, ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానుదునా. ప్రసవ వేదన తర్వాత ఏముంది చెప్పండి? కానుపుంది. ఆమేన్, హల్లెలూయా. నీవు ఒక బిడ్డను నువ్వు కళ్ళతో చూడాలనుకుంటే ఏం పడాలి? ప్రసవ వేదన పడాలి. ఒక బిడ్డను నువ్వు రూపాన్ని మరలా ఒకసారి చూసుకోవాలనుకుంటే నువ్వు ప్రసవ వేదన పడాలి. ఏదో ఊరికే ముక్కుతే కాదు, వేదన పడాలి. ఒక్కసారి మరణపు అంచులకు వెళ్ళాలి. అప్పుడప్పుడు డాక్టర్లు కూడా చెప్తారు, నమ్మకాలు లేవు. అందుకే ఈ రోజుల్లో అబార్షన్లు ఎక్కువైపోయాయి. మీరు ఆలోచించండి. పౌలు అంటాడు, క్రీస్తు సారూప్యం మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. ఆమేన్. మనలో క్రీస్తు సారూప్యము కొరకై భక్తులు ప్రసవ వేదనలు పడ్డారు. మనము దేవుడి పిల్లలుగా మారాలి. ప్రసవ వేదన అంటే ఎంత భయంకరమైందో నాకంటే మీకే బాగా తెలుసు. ప్రార్థనలో అలాగూ పోరాడాలి అంటున్నాడు భక్తుడి ఇక్కడ. నీ జీవితంలో ఉన్న శోధనలను జయించాలంటే ప్రార్థన అనే వేదనను పడాలి. ఏదో కాసేపు ప్రార్థన చేసుకొని ఆమెన్ అని చెప్పి వెళ్ళిపోతే సమస్య నుంచి బయటపడలేవు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు బట్టలు ఉతకడం అలవాటుగా కొందరు ఊరికి అలా వేస్తుంటారు. అలా మట్టి పోతే మరకలు పోతాయా? ఏం చేస్తారు చెప్పండి? మిషన్లు పక్కన పెట్టి చేసే పని చెప్పండి. ఒక సబ్బు పెడితే పోలే, మేము నల్ల సబ్బు తీసుకురాను.
మళ్ళా నల్ల సబ్బు రుద్ది, దానికంటే ముందు దేంట్లో నానేస్తారుగా సరుపులా నానేసి సోపేసి రుద్ది 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 అంతటితో ఆగరు, మళ్ళీ పిండేస్తారు. అవునా? స్తోత్రం. క్రైస్తవుడు కూడా అలాగ నలిగిపోతేనే ఒక అద్భుతమైన విజయాన్ని చూస్తాడు. ఆమె ప్రార్థనలో అలాగున పోరాటం చేస్తేనే అపవాది శక్తులను జయించగలడు. నీలో ఉన్న శోధన తొలగిపోయే వరకు నువ్వు పోరాటం చేస్తూనే ఉండాలి. పోరాటం అంటే ఏంటని అనుకుంటున్నారు? కాసేపు ఉండేది కాదు. పోరాటం అంటే గెలుపొందే వరకు చేసేదాన్ని పోరాటం అంటారు. ఆమేన్. అపవాది చేత గెలుపు పొందే వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి. ప్రార్థనలో పోరాడుతూనే ఉండాలి. ఎంతసేపు చేయాలా? ఎంతసేపు ఉండాలి ప్రార్థనలో? ఇంతని లేదు. నువ్వెంతవరకు అయితే నీ మనసులో నెమ్మది కలుగుతుందో, ఎప్పుడైతే నీ హృదయంలో ఆనందం కలుగుతుందో, గెలిచాను అన్న ఒక్క విశ్వాసం కలుగుతుందో, అప్పుడు నువ్వు ప్రార్థనలో గెలిచినట్టు లెక్క. అంతవరకు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థనలు పోరాడుతుండాలి. అపవాదిని జయించే ఆయుధం ఇది ఒక్కటే, వేరేది ఏది లేదు. మీ 5 నిమిషాల ప్రార్థన మీకు ఎందుకు పనికిరాదు. నా మాట వినండి, ప్రార్థన చేయటం ఆరంభం చేయండి. మీకు సూర్యసాయి గారి గురించి చెప్పాను. దేవుని యొక్క స్వరం వినపడే వరకు ప్రార్థనలో నుంచి లేయకపోగా మోకాళ్ళ కింద గులకరాళ్ళు వేసుకొని మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు. నాకు దేవుని స్వరం వినపడాలి, నేనెవరో నేనేమిటో తెలుసుకోవాలని ఒక దృఢ నిశ్చయతతో మోకరించి ప్రార్థన చేస్తే దేవుని స్వరం విన్న తర్వాతనే ప్రార్థన ముగించాడు అయ్యగారు. మరి మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో సుడిగుండాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అక్కర్లు ఉన్నాయి. కానీ క్లుప్తమైన ప్రార్థన ద్వారా దానిని నువ్వు అధిగమించడం కష్టం. నీ ప్రార్థన పెరగాలి. ఆమేన్. ఒక మాట యెషయా గ్రంథంలో భక్తుడు ఒక అద్భుతమైన మాట రాస్తారు. చూద్దామండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం చూడండి. శిక్షయు దూషణయు గల దినం, పిల్లలు పుట్టవచ్చును గాని కనుటకు శక్తి లేదు. పిల్లలు పుట్టవచ్చును గాని కనుటకి ఏమీ లేదంట. మీకు అర్థమవుతుందా? శిక్షయు దూషణయు గల రోజు అది. ఆ రోజు శిక్ష ఉంది, దూషణలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ప్రసవేదన పడదామంటే పడలేకపోతున్నారు. పడుతున్నా పిల్లలు పుట్టలేదట. అంటే ఆ ప్రసవేదన సరిపోలేదు. పిల్లలు కలగాలంటే, పిల్లలు కనాలంటే ఇంకా ప్రసవేదన కావాలి. ఒక అద్భుతాన్ని నువ్వు చూడాలంటే ప్రసవ వేదన కావాలి. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయాలని నీకు ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు. చిన్న చిన్న వాటికి కృంగిపోతున్న నీ జీవితంలో ప్రార్థన చాలా అవసరమైంది. అందుకే ఆయన అంటాడు, హెచ్చుగా ప్రార్థన చేయండి. మిగిలిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయండి. కొంచెమే, నీకున్నది కొంచెం సమయమే. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కువసేపు ప్రార్థన గడపాలి. మనం బ్రతికిన నాళ్ళు ఊపిరి ఉన్నంత వరకు
నీకు పనులు ఉండనే ఉంటాయి. తృప్తి ఉందా? సంపాదనలో తృప్తి ఉందండి? ఉందన్నా లేదంటారా? ఎంత సంపాదించినా తృప్తి ఉందంటే ఎంత సంపాదించినా తృప్తి లేదు. కాసేపు ప్రార్థనలు కూర్చుందామన్నా కూడా ఓపిక లేదు. పనులకు వెళ్ళని వాళ్ళను అయ్యా ఊరికి కూర్చొని ప్రార్థన కూర్చుందామంటే రారు. పనికి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది. ఇప్పుడు పని చేతగాని వాళ్ళు ఉంటారు. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కళ్ళు కనపడకను ఉంటారు కదా నాలాంటి వాళ్ళు కొంతమంది. ఏం చేయాలి? ప్రార్థనలు గడపాలి. శక్తులను జయించాలంటే ప్రార్థన అవసరం. భక్తుడు చెబుతున్నాడు, శిక్షయు దూషణయు గల రోజు. పిల్లలు పుట్టవచ్చురు కానీ కనుటకేం లేదట, శక్తి లేదు. చెప్పండి, యేసయ్యకి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవాది క్రియలు జయించగలిగిన ఆత్మ ప్రార్థన ఆత్మ. ఈ ప్రార్థన ఆత్మ మన అందరిలో కూడా కావాలి, సంఘానికి కావాలి. యేసుప్రభుల వారు ప్రార్థన చేస్తున్నారు చూడండి ఒకసారి. ఆయన చేస్తున్న ప్రార్థన చూడండి ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయం 44 వచనం. లూకాసు వార్త 22:44 వచనం. ఆయన మరింత తీవ్రత కలిగి ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న రక్తపు బిందువుల వలె ఆయన. గంభీరంగా చప్పట్లు కొడదాం. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య ప్రార్థన ఒకసారి చూడండి. ఆయనకు అవసరం అంటారా ఆ ప్రార్థన? చెమట రక్తపు బిందువులా ఎంత వేదన పడుతున్నాడట ఆయన. మనం ప్రార్థన చేస్తే చెమట బొట్టు గారదు. మీకై మీరే, ఎవరొద్దు, మీకై మీరే ఓసారి పరీక్ష చేసుకోండి. నిలువు మోకాల మీద నిలబడి ఎంతసేపు నేను నిలువు మోకాల మీద నిలబడగలుగుతున్నాను? 5 minutes, 10 minutes. ఒక రోగం ఉంది, మీకు తెలుసా? మనుషుల్లా తెల్లగా అయిపోతారు. ఇక్కడ మొదలవుతుంది శరీరం మీద. ఏమంటారు ఆ రోగాన్ని? ఏదో సంథింగ్. తెల్లగా అయిపోతారు మనుషులంతా కూడా. ఎక్కడో చోట మొదలవుతుంది ఆ వైట్, ఎక్కడో చోట శరీరం మీద మొదలవుతుంది. నాకు తెలిసిన ఒక సోదరుడికి అది మొదలైంది, ఇక్కడ మొదలైంది. చాలా బాధపడుతున్నాడు. అయిపోయింది నా బ్రతుకు, నా శరీరం ఆకారం మారిపోతుంది అనుకుంటూ బాధపడుతున్నాడు. ఒకరోజు విజ్ఞాపనలో ప్రార్థనలో కూర్చున్నాం. మీరు నమ్మాలి, ఇదే ప్రారంభ ప్రార్థన మొదలుకొని మరలా అయిపోయేంత వరకు మోకాళ్ళ మీద దిగలేదు. స్తోత్రం కలుగును గాక. ప్రారంభ ప్రార్థన మొదలుకొని మరలి చివరి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన ముగిసే వరకు దిగలేదు. అద్భుతం జరిగింది తెలుసా? వారంలోగా ఆ మచ్చ కనపడకుండా పోయింది. ఆ మచ్చను మాయం చేసింది ఏంటంటారు? మోకాళ్ళ ప్రార్థన.
నీకు హృదయములో మానని గాయాలున్నాయి. ఈ గాయం మానటానికి నీకెంత ప్రార్థన అవసరం? చాలా ప్రార్థన అవసరం. గంటలు గంటలు ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే తప్ప నీ హృదయంలో ఉన్న వేదనను తీసుకోలేవు. నేను మరలా చెప్తున్నాను మీకు, పోరాటం అంటే గెలిచే వరకు పోరాడేదాన్ని పోరాటం అంటారు. మనం పోరాడుచున్నది శరీరులతో కాదు, కంటికి కనిపించని శక్తులతో. మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన పిల్లల్ని కాపాడుకోవాలి, పాడి పశువులను కాపాడుకోవాలి, మన ఆస్తి పాస్తులు కాపాడుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, మన సంఘాన్ని కాపాడుకోవాలి. వీటన్నిటిని కాపాడుకోవాలంటే ఎంత ప్రార్థన అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుల వారు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన ప్రారంభం చేసినప్పటి నుండి బైబిల్లో మనం చూస్తున్నాం, ఆయన మరింత వేదన పడుతూ, తీవ్రత అని ఉంటుంది, తీవ్రత, ఆత్రుత పడుతూ వేదన పడుతున్నాడంటే యేసయ్య. ఆమేన్. ఎందుకు తెలుసా? మరణాన్ని గెలవాలంటే ఈ వేదన అవసరమై ఉంది. అపవాదిని ఓడించాలంటే ఈ వేదన అవసరమై ఉంది. చెమట ఏమైంది? రక్తపు బిందువులయ్యంతగా యేసు ప్రభువు వేదన పడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అపవాదిని గెలవాలంటే నీలో తీవ్రత, ప్రార్థన తీవ్రత పెరగాలి. ఆమేన్. దేవుని స్తోత్రం. నీ సమయం హెచ్చించాలి, మరింతగా వేదన పడాలి. ఒక అద్భుతమైన రూపాన్ని నీ కుటుంబంలోనూ చూడాలి, ఒక అద్భుతం నీ జీవితంలోనూ చూడాలి. ఎలాగా? ప్రసవ వేదనతో, ప్రార్థన వేదనతో. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఆ దినముల యందు దానియేలు 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని, గడుచు వరకు సంతోషంగా భోజనం చేయకుండా ఉంటిని. మాంసము కానీ ద్రాక్షరసము కానీ. ఏమంత బాధ? దానియేలు హృదయంలో ఎంత వేదన ఉంది. దుఃఖప్రాప్తుడై అన్నం చేసుకోలేదు, నీళ్లు త్రాగటం లేదు, కంటి నిండా నిద్రపోవట్లేదు, వేదన పడుతున్నాడు. ఏదో తెలియని వేదన దానియేలును కలిచివేస్తుంది. 3 వారాలు ఏడుస్తూనే ఉన్నాడు. అంటే 21 రోజు దానియేలు ఏడుస్తూనే ఉన్నాడు. కడుపులో బాధ, గుండెల్లో వేదన తీరట్లేదు. 3 వారాలు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆగిపోలేదు. 3 వారాల తర్వాత ఒక వర్తమానం వచ్చింది. చూస్తారా? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12, 13 వచనాలు. అప్పుడు అతడు, దానియేలు భయపడకు, నీవు తెలుసుకొనవలెనని దేవుని ఎదుట నిన్ను మొదటి రోజే నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది. వినాలే, మొదటి రోజే నీ ప్రార్థన, నువ్వు మోకరించిన రోజే నీ ప్రార్థన దేవుని దగ్గరకు చేరింది. అయితే పారసికపు దేశపు ఒకడు
నన్ను అడ్డుకున్నాడు. అపవాదైన వాడు నీ ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుకున్నాడు. 13వ వచనంలో ఆ మాట ఉంటుంది. అవును, చూసారా? నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఎవరు అడ్డుకున్నారు? ఎవరు అడ్డుకుంటున్నారు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, జవాబు వస్తుంది, కానీ అపవాది ఆటంకం చేస్తున్నాడు. దురాత్మ శక్తులు ఆటంకపరుస్తున్నారు. అందుకే దానియేలు మొదటి రోజుతో ముగించవలసిన ప్రార్థన 21 రోజు చేయాల్సి వచ్చింది. ఆమేన్, ఆమేన్. ఎందుకని? జవాబు పొందే వరకు ఆయన ఆ రీతిగా వేదన పడుతున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా మనకున్న పరిస్థితులను బట్టి చిన్న చిన్న ప్రార్థన సరిపోవద్దు. క్లుప్తమైన ప్రార్థనలు సరిపోవు. గంట అరగంట ప్రార్థనలు సరిపోవు. నీ మనస్సులో పరిపూర్ణమైన నెమ్మది పొందే వరకు నువ్వు ప్రార్థనలో పోరాటం చేయాలి. ఆమేన్. ఎందుకంటే నీ ప్రార్థనకు జవాబు రాకుండా అపవాది ఏం చేస్తున్నాడు? అడ్డుపడుతున్నాడు. నువ్వు ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా మొరపెట్టాలి. బైబిల్లో కొన్ని ప్రార్థనలు మనం చూస్తాం. బైబిల్లో కొంతమంది ప్రార్థన చేశారు. కొర్నేలి ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు చెప్పండి? ఏమన్నా ఐడియా ఉందా? అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి వచనం. కొర్నేలి ప్రార్థన. అతడు ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి ఎప్పుడు. అందుకే అతడు దేవదూతలతో మాట్లాడగలిగాడు. దేవునికి స్తోత్రం. అందుకే అతడి ధర్మ కార్యాలు ప్రభు సన్నిధికి చేరాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఎల్లప్పుడూ ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారి, ప్రైజ్ లార్డ్. సరిపోతుందా? వారానికి ఒకసారి మన ప్రార్థన సరిపోతుందా? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, వినండి. కొంతమంది ప్రార్థన చేయరు, చేసేవారి మీద ఆధారపడతారు. ప్రార్థన చేయరు, చేసేవారి మీద ఆధారపడతారు. అన్నయ్య ఖాళీగా ఉంటాడు కదా, అన్న మా పరిస్థితి ఇలా ఉంది, ప్రార్థన చేయండి. మీరేం చేస్తారు? మేము పడుకొని నిద్రపోతాం. మా జ్వరం వచ్చింది, మీకు ఇంజక్షన్ వేయాల్సింది నాకు కాదు. ఎవరికి రోగం ఉందో వారే మందులు వాడాలి. ఆమేన్, అవునా కదా? ఎవరికి రోగం ఉందో వారే టానిక్ తీసుకోవాలి. అన్న నువ్వు తాగు, టానిక్ నువ్వు తాగు, మాకు తగ్గిపోద్ది. అలా ఉన్నారు కొందరు. ప్రార్థనలు చేయరు కానీ చేసేవారి మీద ఆధారపడతారు. అలా చెప్పడం తప్పని చెప్పట్లేదు. మీరు ప్రార్థన చేసి ప్రార్థన సాయం కోరాలి. ప్రార్థన చేయకుండా ప్రార్థన సాయం కోరడం క్రైస్తవ లక్షణం కాదు. అందుకే క్రైస్తవ కుటుంబాల్లో సమస్యలు ఎక్కువ, క్రైస్తవ కుటుంబాల్లో వేదనలు ఎక్కువ, బాధలు ఎక్కువ. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, మీరెవరు చెప్పకూడదు, అప్పుడప్పుడు ఎవరో తారసపడుతుంటారు మీకు. వాళ్ళు ఎబ్రోను సంఘం పాస్టర్ అమ్మ, పాస్టర్ గారు ఇద్దరు. పగలంతా ఆయన పరిచర్యకి వెళ్ళొస్తాడు, రాత్రి ఎలా ఉంటుంది తెలుసా? ఇంట్లో కంటిన్యూ గొడవలే ఉంటాయి ఇంట్లో. నువ్వు అట్టటోని వీటటోని ఆమంటుంటే, నువ్వు అట్టడదాని ఇట్టడదాని ఈయన అంటుంటాడు. పాస్టర్ అమ్మ, పాస్టర్ గారి గురించి చెప్తున్నా. పగలంతా పరిచర్యకి వెళ్ళొస్తాడు ఆయన.
ఇంటి దగ్గర చూస్తే పెద్ద యుద్ధమే ఉంటుంది. కారణం ఏంటి? ప్రార్థనలు సరిపోవట్లేదు. మన ఫ్యామిలీలో చాలా తక్కువ ప్రార్థనలు చేస్తున్నాం. అందుకే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన సమయం పెరగాలి. సంఘం ప్రార్థన చేసింది, అత్యాసక్తితో ప్రార్థన చేసింది. పేతురు జైల్లో నుంచి బయటకు వచ్చారు. స్తోత్రం. నీ ప్రార్థన అనేకులను విడిపించాలి, సమస్యల నుంచి బయటకి తీసుకురావాలి. అత్యాసక్తితో ప్రార్థన చేయి. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏమైంది చెప్పండి? ఏమైంది? 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. అతడు చేసిన ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేశాడంట. దేవుని స్తోత్రం. అతని ప్రార్థన భూమి మీద వర్షం లేకుండా చేసింది. నీ జీవితంలో శోధన లేకుండా చేయాలంటే నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలి. నీ గుండెల్లో ఉన్న వేదన ఏంటో యేసయ్యకు చెప్పాలి. ఆసక్తితో. ఇలాగ భక్తులు అందరూ ప్రార్థన చేసి, ఆయన ప్రార్థన చేశాడు. యెహోషువ గారు సూర్యుని చంద్రుని ఆపాడు. ఆమేన్. సాధ్యము కానిది సాధ్యము చేసేలా చేసేది ఏంటంటే ప్రార్థనా జీవితం. భూమి మీద ఏది జరగదు అనుకుంటావో అది జరిగేలా చేసేది ఏంటంటే ప్రార్థనా జీవితం. ప్రపంచాన్ని తలకిందులు చేసేది, రాజకీయాలను మార్చేది, అర్థమవుతుందా? రాజ్యాలను కూడా తలకిందులు చేసేది ఏంటంటే ప్రార్థనా జీవితం. ప్రార్థన లేకపోతే మనల్ని గెలుచుకోలేము. ప్రార్థన లేకపోతే మనల్ని మనమే గెలుచుకోలేము. అంటే నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండదు, నీ ఆలోచన విధానం నీ ఆధీనంలో ఉండదు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదు, నువ్వెలా ప్రవర్తిస్తున్నావో నీకు అర్థం కాదు. నీ మీద ఎవరు నిన్ను ఏలుతున్నారో, ఎవరు నిన్ను పరిపాలన చేస్తున్నారో, ఎవరు నిన్ను నడిపిస్తున్నారో నీకు అర్థం కాదు. ఏందో నాకేం అర్థం కాలేదని చెప్పేస్తా. కారణం నీ జీవితంలో ప్రార్థన ఎప్పుడైతే లేకుండా పోయిందో నువ్వు ఓడిపోతున్నావని అర్థం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం పోరాడున్నది శరీరాలతో కాదు, వీటితో కంటికి కనిపించని శక్తులతో పోరాడుతున్నాం. వీటన్నిటిని జయించాలంటే మనం ప్రార్థనలో పోరాడాలి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వేదన పడినట్టుగా మన సమస్యల గురించి మనం వేదన పడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరూ తలలు వంచండి.